నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పర్యటన. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో హిందూ సమాజం తలదించుకునే విధంగా ఉందని మండిపాటు. సాయి విద్యానికేతన్ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి 3 ఏళ్ల చిన్నారి మృతి. పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే తమ బిడ్డ మృతి చెందాడని బంధువుల ఆరోపణ. పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు. లోతట్టు పారివారిక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చావరాలపల్లి గ్రామంలో వరద ప్రవాహం. పాములేరు వాగు పొంగి ప్రవహిస్తున్న వరద ప్రవాహానికి 2 మహిళలు గల్లంతు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఇటీవల గజ్వేల్ పట్టణంలో జరిగిన మత ఘర్షణలలో జైలుకు వెళ్లిన వారిలో గజ్వేల్ పట్టణ వార్డు కౌన్సిలర్ గంగిశెట్టి రవి, బీజేపీ నేత మనోహర్ యాదవ్లను కిషన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. అనంతరం పట్టణంలోని శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో హిందూ సమాజం తలదించుకునే విధంగా ఇటీవల పట్టణంలో శివాజీ విగ్రహాన్ని అవమానపరచడం సమంజసం కాదని అన్నారు. బీజేపీ పార్టీ తరపున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని శిక్షించకుండా హిందువులను జైలు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారన్నారు. వేరే వాళ్ళ గ్రూప్ ఫోటో తీస్తారు. భారత్ మాతా కీ జై. అందరికీ ధన్యవాదాలమ్మా. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై భవానీ, జై శివాజీ. కానీ ఆ నిజాం వ్యతిరేకంగా, నిజాం యొక్క రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ సమాజందని ఈరోజు కేసీఆర్ జ్ఞాపకం చేసుకోవాల్సిందే కోరుతాము. ఎవరికి భయపడము తెలంగాణ సమాజము. మనమ తిప్పము, మాట మార్చము, మాట తప్పము, ముందుకెళ్తా ఉంటాము. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అండగా ఉండాల్సిన బాధ్యత మాది. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం తప్ప భయపడేటువంటి ప్రసక్తి లేదని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ కొమ్ము కాస్తున్నటువంటి కొంతమంది అధికారులకు, ముఖ్యమంత్రికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే గజ్వేల్ గడ్డ నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ముందు వాళ్ళను జైల్లో పెట్టు. వాళ్ళు అనేక మంది పోలీస్ స్టేషన్లో మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యతిరేకంగా మరి పేద ప్రజలు, బాధితులు, మహిళలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి లేదు. చిన్న కేసుకి చిన్న పెట్టి కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి వారి మెప్పు పొందేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు స్టిచ్చింగ్ సేవ్స్ 9 అని ఒక సామెత చెప్తారు. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం తప్పు చేసిన వ్యక్తిని రిమాండ్ చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. కానీ పోలీసులు నిదానంగా, ఉదాసీనంగా వివరించడం వల్ల ఈ కార్యక్రమం జరిగిందని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి హిందువుల ఓట్లు అవసరం లేదు. మజ్లిస్ పార్టీ అండ ఉంటే చాలు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి నిజాం యొక్క నిజాం ఆలోచన ఏదైతున్నదో ఇది తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. శివాజీ మహారాజు స్ఫూర్తి, ఆయన వ్యక్తిగా కానీ, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కానీ, ఆయన ఆదర్శమైనటువంటి పరిపాలన కానీ, మరి
విదేశీయులతో చేసినటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటం కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువతకు ఆదర్శము, కోట్లాది మంది యువతకు స్ఫూర్తి. అటువంటి మహానుభావుని విగ్రహాన్ని అపవిత్రం చేసే విధంగా వేరించినటువంటి శక్తులు మా యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వేరించినటువంటి వ్యక్తులు, సంస్థలను మనుబోలు మండలం మడమనూరులో విషాదం చోటు చేసుకుంది. సాయి విద్యానికేతన్ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి 3 ఏళ్ల చిన్నారి సాయి సాత్విక్ మృతి చెందాడు. సాయి విద్యానికేతన్ పాఠశాలలో చదువుతున్న తన 2 అక్కలు బస్సు ఎక్కే క్రమంలో వారితో పాటు రోడ్డుపైకి వచ్చిన సాత్విక్ ఒక్కసారిగా బస్సుకి ఎదురుగా రావడంతో బస్సు ఢీకొనడంతో సాయి సాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం గూడూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు మాట్లాడుతూ గూడూరులోని సాయి విద్యానికేతన్ పాఠశాల బస్సు ఢీకొని 3 ఏళ్ల చిన్నారి సాయి సాత్విక్ మృతి చెందాడని, పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ముందు చూసుకోకుండా వెనక చూసుకొని డ్రైవింగ్ చేశాడు. ముందు చూడాలి, ముందు చూసుకుంటే మాత్రం మాట్లాడుతుంది. డ్రైవర్ అలాగే ఉన్నాడు. ముందు చెప్తాం అయితే మన బిడ్డ వచ్చేసుకుంటాడు అనుకుంటాం. ముందు చెప్తాం తగ్గి రోడ్డు మీద పెట్టడం, అది స్పీడ్ చేస్తుంది. దాని మీద అది కలగదు. ఇప్పుడు కూడా నోరు ఇదంతా తీసుకుంది. తర్వాత ఎక్కువ ఎక్కి మళ్ళా వెనక్కి ముందుకేదో రాని ఏదో గత 8 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న చుట్టుపక్కల ప్రాంతాల నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 408 ఉండగా ప్రస్తుత నీటి మట్టం 403కు చేరడంతో 15 గేట్లను ఎత్తి 90,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు పారివారిక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాల్వంచ రూరల్ ఎస్ఐ జంపాల కార్తిక్ తెలిపారు. మరియు కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించే పర్యాటకులు ప్రాజెక్టును తిలకించేందుకు రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్లో సమాచారం అందించాలని కోరారు. మనకి కిన్నెరసాని డ్యాంలో మొత్తం 13 గేట్లు ఉన్నాయి. దీనికి మనకి ఇన్ఫ్లో వచ్చేసి 1 lakh క్యూసెక్ వరకు ఉన్నది. అవుట్ఫ్లో కూడా మనం అదే మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే పైనుంచి వరద అనేది మన డ్యాంలోకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అది 1 lakh క్యూసెక్ వరకు ఉంది. మనకున్న ఈ 13 గేట్లలో 12 గేట్లు అడిగి మనకి ఇన్ఫ్లో ఎంత అయితే ఉందో అంతే వాటర్ని మనం బయటికి పంపిస్తున్నాము. ఇది ఈ డ్యాంలో కొంచెం మరమ్మతులు జరుగుతున్నాయి. 10వ గేట్ది అది కూడా రిపేర్ కావడానికి వచ్చింది. దాన్ని కూడా తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే దాని కొరకు ఏంటంటే సందర్శకులకి చెప్పేది ఒకే విషయం ఏంటంటే డ్యామ్ సందర్శనని వాయిదా వేసుకోవాల్సిందిగా పాల్వంచ రూరల్ కిన్నెరసాని పోలీసు వారు మిమ్మల్ని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఇది గమనించగలరు. మీరు ఏదైనా సందర్శన ఉంటే ఈ వరదలు తగ్గే వరకు వేచి ఉండి తర్వాత రావాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామం నుండి కుమ్మరిపాడు గ్రామంకు వెళ్లే రహదారిపై పాములేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహానికి 2 మహిళలు తల్లి కూతురు కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు. తల్లి కుంజ సీతమ్మ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన మహిళ అని స్థానికులు తెలిపారు. కుమార్తె కుర్షం జ్యోతిని ఒడ్డుకు తీసుకువచ్చిన స్థానికులు తల్లి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆడుందా పాని చూద్దాం పాని. అన్నా
అన్న ప్లీజ్ అన్న ఓ తాడనేది అన్న ఓ తాడే పోండి పోండి అన్న అన్న నువ్వు జాగ్రత్త అన్న ఎందుకు పోయినావు అన్న అన్నా అన్నా నువ్వు జాగ్రత్త అన్న ప్లీజ్ అన్న ఈయన పట్టుకో పిల్లతల్ని పట్టుకో ప్లీజ్ ఎక్కారా భూపాలపల్లి జిల్లా మొరంచప్ గ్రామంలో ఊరంతా మునిగిపోయింది. స్థానిక ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక రెడ్డిపాలెం బూర్గంపాడు గ్రామాలలో ఉన్న వరి పంట, పత్తి మొక్కలు, కూరగాయల మొక్కలు వరద నీటిలో మునిగిపోయాయి. 50 అడుగులు దాటి గోదావరి ఉగ్రరూపం చూపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పలు లోతట్టు ప్రాంతాలలో ఇళ్ల సమీపానికి వరద నీరు చేరింది. 52 అడుగులు దాటితే సోంపల్లి, బూర్గంపాడు రాకపోకలు నిలిచిపోతాయనంటున్నారు. సారపాక రెడ్డిపాలెం ప్రధాన రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడవచ్చని స్థానికులకు అధికారులు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాలనీ మొత్తం చెరువును తలపిస్తోంది.
అత్తయ్య అత్తయ్య అది మునిగే అయిపోయా ఇప్పటిదాకా చూసిండు అన్నయ్య అక్కడ అది కూడా సార్ ఫోటోలు అడుగుతాడు ఎట్లా తెలుస్తూనే ఉన్నాను. మేము 2 కార్లు అవుట్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొడుతుందా అంటే గింతే అంటే ఇంతేనా ఇంకా కొడుతుందా? దగ్గర పుస్తకాలు అది కాపు ఇక్కడ ఇంజన్ మినరల్ వరద వచ్చినాక అక్కడ ఇక్కడ మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలాల్లో పలు గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలిగేరు, పాకలవాగు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నమాల వద్ద ఇల్లెందు, మహబూబ్కు రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల వద్ద పాకలవాగు ఉధృతంగా రావడంతో గార్ల, బయ్యారం, డోర్నకల్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. 22 ఫీట్ల ఎత్తులో బయ్యారం పెద్ద చెరువు మత్తడిపోయింది. ప్రమాద అంచులో బయ్యారం పెద్ద చెరువు చేరింది. కోటగడ్డ, నామలపాడు గ్రామస్తులు ఆందోళన ఉన్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప చెరువు FTPL లెవెల్ పూర్తిగా నిండిపోవడం వలన ములుగు నుండి ఏటూరు నాగారం పోయే NH-163 రోడ్డుకు రామప్ప చెరువు పోటెత్తింది. వరద నీరు ఎగువ ప్రాంతం నుండి రామప్ప ఫీడర్ ఛానల్ మేడి వాగులోనికి ఎక్కువగా వరద నీరు రావడంతో రామప్ప చెరువు పూర్తిగా నిండిపోయి రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా నీరు ప్రవహిస్తుండటంతో 163 రహదారిలో వాహనాలు స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో ముత్యాల జలపాతం వద్ద ఆగిపోయిన పర్యాటకులు సురక్షితంగా చేరుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యాల జలపాతం చూడడానికి వెళ్లిన సుమారు 80 మంది పర్యాటకులు తిరిగి వస్తుండగా వాగు పొంగడంతో నిలిచిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ శాఖలు అప్రమత్తమై 80 మందిని సురక్షితంగా తీసుకువచ్చారు. ఎవరైనా అక్కడ వాగు దగ్గర ఉండేటప్పుడు కౌంటింగ్ చేశారా? జస్ట్ కమ్, నో ప్రాబ్లం, విల్ ట్రేస్ యూ. అందులో ఒక ఇక్కడ ముత్యాలధార వాటర్ ఫాల్స్కి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసరికి 10:30, 11 గంటల లోపలికి వెళ్ళాము. రిటర్న్ వచ్చేసరికి 2:30, ఆల్మోస్ట్ 3 అయిపోయింది. అప్పటికే వాగంతా నిండిపోయి అక్కడ స్టక్ అయిపోయాము. అప్పుడు స్టక్ అయిపోయింది. ఇక తర్వాత ఒక అబ్బాయి మటుకు ఇటు వచ్చేసాడు, యువతల వైపు ఒడ్డుకు వచ్చేసాడు. ఇక అతను ఊరు వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళు వేరే రూట్ నుంచి వచ్చి వాళ్ళు తీసుకొని వచ్చారు. అప్పటిదాకా ఇక మేము వస్తామా రామా అనేది కూడా గ్యారంటీ లేదు. ప్రాణాలు పోయే స్థితికి వచ్చింది. ఇక్కడ మనకి మొత్తం పై దాకా వచ్చేసినాయి వాటర్. అక్కడ మనకి డిస్ట్రెస్ కాల్ వచ్చింది వెంకటాపురం మండలంలో వీరాభద్రం ఊరు దగ్గర. అది 9 కిలోమీటర్స్ లోపల అడవిలో ఒక వాటర్ ఫాల్ ఉంది, ముత్యాలధార. అక్కడ కొంతమంది టూరిస్ట్ ఈ హెవీ రెయిన్ సీజన్లో వెళ్ళారు, కానీ హెవీ వర్షం వల్ల వాగు అన్నీ ఫుల్ అయింది. దీనివల్ల వాళ్ళు స్టక్ అయ్యారు. డిస్ట్రెస్ కాల్ వచ్చిన తర్వాత వెంటనే మేము ఎన్డీఆర్ఎఫ్ అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్లస్ స్పెషల్ తో పాటు ఇక్కడ సిఐఎస్ఐ, లోకల్ సిఐఎస్ఐస్కి పంపించాము. కానీ వాళ్ళు చెప్పిన లొకేషన్స్ దగ్గర పోయిన అప్పుడు ఇది ఎవరు దొరకలేదు. మొత్తం అక్కడ సర్చింగ్ జరిగింది. మధ్యలో మళ్ళీ వీవర్ ఇన్ టచ్ విత్ స్టాండర్డ్ టూరిస్ట్. వాళ్ళకి మేము చెప్పాను, ఎట్టి పరిస్థితిలో దే షుడ్ నాట్ క్రాస్ ద వాగు. వైజాగ్లో భారీ వర్షం కురిసింది. ఆర్కే బీచ్లో పట్టపగలే చీకటి అలమటించి భయపెడుతోంది. తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండడంతో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పర్యటన. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో హిందూ సమాజం తలదించుకునే విధంగా ఉందని మండిపాటు. సాయి విద్యానికేతన్ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి 3 ఏళ్ల చిన్నారి మృతి. పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే తమ బిడ్డ మృతి చెందాడని బంధువుల ఆరోపణ. పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు. లోతట్టు పారివారిక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చావరాలపల్లి గ్రామంలో వరద ప్రవాహం. పాములేరు వాగు పొంగి ప్రవహిస్తున్న వరద ప్రవాహానికి 2 మహిళలు గల్లంతు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.